టెర్రస్ గార్డెన్లో కానీ లేదంటే నేల మీద కానీ సులువుగా పండించుకోగలిగే తీగజాతి పంటల్లో ఈ కాకరకాయ ఒకటి కదండి. ఈ కాకరకాయ మాకు భలే కాస్తుందండి. అసలు పాదులో 2 వెరైటీస్ ఉన్నాయన్నమాట అండి ఇక్కడ. అంటే అది పొడవుగా ఉండే కాయ ఉంది, కొంచెం చిన్నగా ఉండే కాయ. ఈ రెండు కూడా విరక్కాస్తున్నాయండి. ఇప్పటికీ చాలాసార్లు హార్వెస్ట్ చేశాను నేను. మళ్ళీ ఈరోజు హార్వెస్ట్ చేస్తూ ఈ పాదు అది మీకు చూపిద్దామని ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. ఇంత పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి కదండి. ఇంత పెద్దగా కాయలు ఉన్నా కానీ అసలు గింజ ముదరడం అనే లేదండి. చక్కగా లేతగా ఉండి చాలా టేస్ట్గా ఉంటున్నాయి. మరి ఇంతలా దిగుబడి రావడం కోసం నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాను, అసలు ఎటువంటి పాటలో వేశాను, సాయిల్ మిక్స్ ఎలా చేశాను, అలాగే చీడ పీడ ఇవన్నీ లేకుండా ఉండడం కోసం నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాను, ఇవన్నీ కూడా పెద్ద వీడియోలో డీటెయిల్డ్గా చూపించానండి. ఇదిగోండి కాయలు ఒక్కొక్కటి హార్వెస్ట్ చేస్తున్నాను. వారానికి ఒక 2 టైమ్స్ కోస్తున్నామండి. అంటే ఎవరో ఒకరికి ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళకి ఇవ్వడానికి, అలాగే మేము వండుకోవడానికి ఇలాగా కోస్తున్నాము. ఈరోజు ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట. సరే ఇలాగా కోస్తున్నాను కదా అని చెప్పేసి ఈ వీడియో షూట్ చేస్తున్నానండి. మనం సాయిల్ మిక్స్ కానీ, వాటరింగ్ కానీ, చీడపీడలకి స్ప్రేయింగ్ కానీ కొంచెం శ్రద్ధగా చేసామనుకోండి, చక్కగా మనకి చాలా కాలం ఇంచుమించు ఒక 5-6 నెలల పాటు ఉంటుందండి. ఒక్కసారి ఒక పాదు పెట్టామంటే అది మధ్య మధ్యలో పూత అది ఆగిపోతూ ఉంటుంది. మళ్ళీ మనం ఏమైనా పోషకాలు ఇచ్చామనుకోండి, మళ్ళీ చక్కగా ఎంత లావుగాను కాయలు కాస్తూ ఉంటాయండి. కాబట్టి మనం అన్ని వెజిటబుల్స్ కంటే కాకరకాయని చాలా సులువుగా పండించుకోవచ్చు. ఇలాగ మా గార్డెన్లో ఈరోజు హార్వెస్ట్ చేస్తూ ఈ వీడియో మీకు చూపిస్తున్నానండి. అసలు యాక్చువల్గా వర్షాకాలంలో ఎండలు ఎంతలా మండిపోతున్నాయండి. ఆ ఎండలకి పాపం ఆకులు కూడా వాడిపోయినట్టు అయిపోతున్నాయండి. నేను సాయంత్రం పూట షూట్ చేస్తున్నాను అనమాట. ఇంకా కొంచెం లేతగా ఉన్న కాయలు వదిలేస్తున్నాను. ఎందుకంటే ఒకటేసారి లేతవి ముదురువి ఇవన్నీ కోసుకుని వెళ్ళిపోయామనుకోండి, మనకి ఖర్చు అవునప్పుడు అనవసరంగా ఫ్రెష్నెస్ పోతుంది కదండి. చూసారా, ఈరోజు హార్వెస్ట్ చేసిన కాకరకాయలు మనం కొద్ది శ్రమ తీసుకున్నామంటే చక్కటి దిగుబడి వస్తుందండి. పెద్ద వీడియోలో ఎలా పెంచాలి ఏంటనేది డీటెయిల్డ్గా చూపించాను.